కొత్తగూడెం నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం హర్షణీయమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయిందన్నారు. కేంద్ర రాష్ట్ర నిధులతో గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో మున్సిపాలిటీలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్ఎండిసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్పాంజ్ ఐరన్ కంపెనీ అభివృద్ధి చేసేందుకు ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పాల్వంచలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ యూనివర్సిటీ భారతదేశంలోనే ఏకైక యూనివర్సిటీ. అది ఇవాళ పాల్వంచి ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేయడానికి శాంక్షన్ ఇచ్చి జీవో కూడా మొన్నే ఇవ్వటం జరిగింది. అందుకు నేను ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, వారి సహచరులకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో 25 ఎకరాల్లో 200 కోట్లతో ఓ స్కూల్ మంజూరైంది. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సీతారాం ప్రాజెక్టు కింద ఇంతకుముందు మొత్తంగా సాగులో 21,000 ఎకరాలు ఉండేది. ఇప్పుడు సీతారాం ప్రాజెక్టు కానీ లేకపోతే ఇతర దానికి అనుబంధంగా గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే వీటి ద్వారా కానీ దాదాపు 50,000 ఎకరాలకి వ్యవసాయ సాగునీరు అందించడానికి 54,000 ఎకరాలకి సాగునీరు అందించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము.